మోడీ గారి జాతకరీత్యా 2027వ సంవత్సరం అక్టోబర్ వరకు కూడా వారికి కుజ మహాదశ ఉంది. అయితే బీజేపీ సంబంధించినటువంటి సిద్ధాంతాలు కనుక చూసుకున్నట్లయితే ఏ వ్యక్తికైనా కానీ 75 సంవత్సరాలు దాటిన తర్వాత పదవి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సిద్ధాంతాన్నే నమ్ముకొని మోడీ లేదా మోడీ కంటే మించిన వ్యక్తిని మళ్ళీ గద్దెనెక్కిస్తారా, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో భారతదేశాన్ని గట్టెక్కించాలి అని అంటే చాణక్య నీతిని ప్రదర్శించే నిబ్బరంగా ఉండగలిగి తన అనుకున్నటువంటి పని చేయగలిగేటువంటి మోడీ గారిని కొనసాగిస్తారనేది కాలం మనకు తెలియజేస్తుంది. అయితే వారికి జాతకం ప్రకారం తిరుగులేదు, 2027 సంవత్సరం వరకు తిరుగులేదు. వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను అయితే వారి జాతక చక్ర ప్రభావం చూసుకున్నట్లయితే కేతు మహాదశ వచ్చినప్పుడు మాత్రం ఆ 7 సంవత్సరాలు వారు చెప్పలేనని బాధలు అనుభవించారు. చాలా నిబ్బరంగా ఉండి తన పనిని తాను పూర్తి చేసుకుంటూ తన యొక్క నిజాయితీని ప్రూవ్ చేసుకోగలిగారు, మౌనంగా ఉండేనా. కానీ అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ మహాదశలో కేతువు యొక్క అంతర్దశ రేపు 19 మే నుంచి ఆగస్టు వరకు ఉండబోతుంది.